పెరుగుతోటి ఒక మంచి రెసిపీ చేసిన నేను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అట్లనే జీరా రైస్ కి ఇట్లా చేసిన. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదంటే ఏం కర్రీ చేయాలో అర్థం కానప్పుడు ఇది ఒక్కసారి ట్రై చేయండి. మస్తు ఈజీగా చేయొచ్చు. అట్లనే టేస్ట్ ఇట్లా సూపర్ గా ఉంది. అట్లనే మంచి మంచి రెసిపీస్, ఈజీ రెసిపీస్ కోసం ఇన్స్టా అయితే ఫాలో చేయండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి, కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, అట్లనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి ఫ్రై చేసి అన్ననే ఒక కప్పు ఆనియన్స్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇంట్లోనే కొంచెం పసుపు, కారం వేసి ఒక్క 1 మినిట్ అట్లా కలిపేసి ఒక కప్పు పెరుగేస్తున్నా నేను. పెరుగును మంచిగా కలిపేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పెరుగును వేసి కలపాలి. అట్లనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అట్లనే కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఒక్కసారి కలిపేసి దీన్ని అట్లనే పక్కన పెట్టేసి ఇప్పుడు జీరా రైస్ చేద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి వేడిన తర్వాత నెయ్యి లేదంటే ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టిన రైస్ వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలపాలి ఒకసారి. అట్లనే ఇంట్లో ఇట్లా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు దీన్ని కలిపినాం అనుకోండి, జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది. అయినా అందరికి వచ్చు కదా. ఒక్కసారి డ్రెస్ చూడండి, మీషోలో ఆర్డర్ చేసిన 275 రూపీస్ అంతే. ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి డ్రెస్ వచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి, లేదంటే రీల్ నాకే షేర్ చేయండి, లింక్ పంపిస్తా. ఇటు చూడండి పెరుగు రెసిపీ అట్లనే జీరా రైస్ అయితే రెడీగా ఉన్నాయి. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. అట్లనే ఇన్స్టా